మెడికల్ విద్యార్థులను సమస్యలు చుట్టుముట్టాయి. డాక్టర్ కావాలని వచ్చిన విద్యార్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కనీసం మంచినీటి కోసం విద్యార్థులు రోడ్డుకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క ప్రిన్సిపల్ వేధింపులు, మరో ప్రక్క సొంత భవనాలు లేకపోవడం, ల్యాబ్లు ఏర్పాటు చేయకపోవడం, మంచినీటిని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడడంతో విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వచ్చి ఆందోళన చేయక తప్పడం లేదు. సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం విద్యార్థులు ప్లకార్డులను చేతబూని కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకొని డాక్టర్లు అవ్వాలని వచ్చిన విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విద్యార్థినిలు వేసుకునే డ్రెస్లపై కూడా ప్రిన్సిపల్ వెటకారంగా మాట్లాడుతున్నారని, బస్ ఫీజులు అంటూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రిపూట మంచినీరు రాక గొంతులు ఎండిపోతున్నాయని, జ్వరాల బారిన పడుతున్నామని, ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని కోరుతున్నారు మెడికల్ విద్యార్థులు. ఉందా వాళ్ళకేమైనా అధికారులు కదా ఉందా? పేరు ఇన్ఫర్మేషన్ ఉందా? సార్ ఇప్పుడు మీరేమైనా చెప్పారా? పలానా రోజున మేము నిరసన తెలియజేస్తామని చెప్పారా సార్? మరి ఇన్ఫర్మేషన్ మీరు కాలేజ్ వాళ్ళకి చెప్పలేదా? వాళ్ళకి ఒక్కలే మాట్లాడని చెప్పాను నేను. అదే దయచేసి మీరు ఒక్కలే మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు సార్ని మాట్లాడదాం, మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం. మీరు చర్చించండి సార్తో. చర్చించిన తర్వాత మీకు ఏ సమయం కల్లా ఒక స్టిపులేట్ టైం పెట్టి ఆ సమయం కల్లా ఆ అధికారిని మీతో చర్చలు రమ్మని మీరు చెప్పండి, డిమాండ్ చేయండి. అవును సార్, ఇప్పటికిప్పుడు రారు కదా సార్. ఇప్పుడు కరెక్ట్ అన్నది వాస్తవం. రారు, బాధ్యత అయిందే కదా సార్. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, సార్ని పిలిపిస్తాం మనం. ఆయన ఏమంటారు, గారిని పిలిపిస్తే స్టిపులేటెడ్ టైం కల్లా వాళ్ళని పిలిపించి ఏర్పాటు చేయమని చెప్తున్నాం మనం. వీళ్ళ బాధ ఏంటంటే సార్, వీళ్ళు ఏమంటున్నారు ఇప్పటికి చాలా సార్లు అలా ఇక్కడ మామూలుగా ఏ మెడికల్ కాలేజ్కి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఫీజు వచ్చేసి 26,000 ఉంటుందండి. అప్పుడు స్టార్టింగ్ మాకు అన్అఫీషియల్గా ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టారండి, 65,000 మీ కాలేజ్ ఫీజు కట్టమని చెప్పేసి పెట్టారండి. మేము కొంతమంది వెళ్ళి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వెళ్ళి అడిగితే, సార్ ఏంటి సార్ ఇంత 65,000 ఫీజు ఉంది, ఇది 65,000 అనేది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒక ఫీజు సంవత్సరానికి, అంత ఫీజు ఎందుకు సార్ అని అంటే, మిగిలిన తక్కువగా ఉన్నాయండి, పోయి ఆడే చదువుకుపోయి ఎవరమ్మని అని చెప్పి మాట్లాడారు సార్. తర్వాత కొంచెం గట్టిగా అడిగితే వాళ్ళ తర్వాత తగ్గించేసి 26,000 అని చెప్పేసి మనకి అఫీషియల్గా నోట్ పంపించారు సార్. అప్పటిదాకా పంపించలేదు. అంటే అన్అఫీషియల్గా ఇక్కడ తెలిసిపోతుంది సార్ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా చేసినాడు అని చెప్పేసి. విత్ ప్రూఫ్స్ ఉన్నాయండి మా దగ్గర, అన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాం మీకు అన్ని కూడా. ఇప్పుడు బస్ ఫీజు ఎంత? ఏ కాలేజ్ కూడా బస్ లేదు, ఎక్కడ ఉండదు. బస్ యాక్చువల్గా ఫ్రీ ఉండాలి, ఎందుకంటే మీ కాలేజ్లో కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ పక్కన ఉంటాయి. ఇక్కడ దూరంగా ఉంటే మా ప్రాబ్లం కాదు కదండి, అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. అండ్ దానికి అడుగుతున్నారండి. ఎప్పుడు అడిగినా కానీ ఫండ్స్ రాలేదు, ఫండ్స్ లేవు అంటారు. మిగిలిన మాతో పాటు వచ్చిన 7 కాలేజీకి ఫండ్స్ వస్తుంది. అప్పుడు దీని ఒక రామగుండం 5 స్టేట్స్ నగర్ కర్నూలు ఇవన్నీ మొత్తం 8 వచ్చాయి. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు దీని ఒక్కదానికి మాత్రమే ఎందుకు ఇలా ఉంది? సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ అసలు ల్యాబ్స్ లేవండి, అసలు ల్యాబ్స్ లేవు. ఇంతవరకు 4-5 నెలలు అవుతుంది, ఒక్క రోజు అసలు ల్యాబ్స్ లేవండి. ఎన్ని ప్రాక్టికల్స్ కావాలి లెక్క ప్రకారం ఇప్పటి వరకు? వారానికి 2-3 ఉంటాయండి. వారానికి 2-3 ఉంటాయి. అసలు ఒక క్లాస్ కూడా తీసుకోలేదు ఇంతవరకు. ఆ ఎక్విప్మెంట్స్ లేవంటే ఒక గది కూడా లేదు అందులో. ఇప్పుడు ఇది కూడా మామూలుగా ఇది ఓన్ బిల్డింగ్ కాదు, ఇది నర్సింగ్ కాలేజ్, అది మనం ఓన్ బిల్డింగ్. అసలు స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం కూడా డెవలప్మెంట్ లేదండి అసలు అందులో. ప్లే గ్రౌండ్ ఏమీ లేవండి, ప్లే గ్రౌండ్ లేదు, ఏం లేదు. అసలు డ్రింకింగ్ వాటర్ మనం అడుగుతామండి, సమ్మర్ లో డ్రింకింగ్ వాటర్ కావాలా? వాటర్ అసలు ప్యూరిఫైర్ లేదు, ఏం లేదు. అది మార్చలు బయట నుంచి క్యాన్స్ చేస్తారు. ఒక 40-50 మందికి 2 క్యాన్లు పెడతారండి. సమ్మర్ రోజు ఒక రోజుకి 2 క్యాన్లు సరిపోతాయా అడిగితే పెడదామంటారు. నైట్ టైం సింగిల్ వాటర్ డ్రాప్ లేక వస్తున్నాం. హాస్టల్స్ లో ఉండవు, సింగిల్ డ్రాప్ ఉండవు, అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండవు. ఇక్కడ నీళ్ళు దొరకవు. ఇక్కడ